అందరికీ నమస్కారం. పునర్విక విషయంలో అప్రాక్సిమేట్లీ 8,53,00,000 ఏమో బయట నుంచి వచ్చాయి. ఈలోపు ఇంకా ప్రభుత్వం సైడ్ సాయం చేస్తారన్నారు, ఇక వద్దని చెప్పారన్నారు కదా. క్రాస్ చెక్ చేస్తే 10 కోట్లు వర్త్ బయట నుంచి వచ్చాయి. ఆతో ప్రభుత్వం కాదు ఇచ్చింది, నారా లోకేష్ ఇచ్చాడు కమిట్మెంట్. ఇక చాలు, ఇక డబ్బులు ఆపేసేయండి, మీరు అడగొద్దు ఎవరిని, నేనిస్తా అన్నాడు. అంటే ఈయన పర్సనల్గానా హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి ఇప్పిస్తాడా, లేదన్నప్పుడు ఎన్టీఆర్ ఫౌండేషన్ నుంచి ఇప్పిస్తారా, లేదా ప్రభుత్వం నుంచి ఇప్పిస్తారన్నప్పుడు ప్రభుత్వం నుంచి అయితే అన్ని కోట్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉండదండి. ఇందాక ఒక కామెంట్ పెట్టారు, సీఎంఆర్ఎఫ్ నుంచి ఇప్పించవచ్చు కదండి, అంత అమౌంట్ ఇవ్వరండి. నిన్న కూడా చెప్పాను నేను, నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ అని ఒకటి ఉంది స్కీము. దానిలో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి మన తెలుగు ప్రాంతాలలో. నిమ్స్ ఆసుపత్రి అక్కడి నుంచి అన్ని పర్మిషన్ తీసుకుని అప్లై చేస్తే 50 లక్షలే ఇస్తారు మ్యాక్సిమం. అలా ఈవెన్ మీకు ఏంటిది సీఎంఆర్ఎఫ్ కింద కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్ని ఒకటి ఇస్తాడు, ఎల్ఓసి అని. అందులో అమౌంట్ పెన్షన్ చేస్తాడు. సమ్టైమ్స్ అమౌంట్ పెన్షన్ చేయడు, బట్ హాస్పిటల్ తెలుసు ఎంతవరకు వీళ్ళు ఇస్తారని. మా నాన్నగారు అప్పుడు కూడా నాకు సీఎంఆర్ఎఫ్ కింద మొదట 5 లక్షలకేమో ఇచ్చున్నారు, బట్ అప్పటికే బాగా డిలే అయిపోయింది, ఆసుపత్రిలో ఉంచడం ఎందుకని చెప్పి నేను డిశ్చార్జ్ తెచ్చేసాను. లక్కీలో మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది అమౌంట్. బట్ ఆ తర్వాత తనకి ఇస్తున్నప్పుడు తిట్టింది, నాకు లేదా బాధ్యత, నేను ఇవ్వద్దా డబ్బులని. లేదు పిచ్చి మాకు సీఎంఆర్ఎఫ్ కింద అప్లై చేస్తే డబ్బు వచ్చింది అని చెప్పేసి ఇచ్చాను, బట్ నాకు అమౌంట్ తక్కువ వచ్చింది. సో విషయం ఏంటంటే నేను చెప్పేది, సీఎంఆర్ఎఫ్కి ముందు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చినప్పుడు ఒక అమౌంట్ ఉంటుంది, మీరు డిశ్చార్జ్ చేయక బిల్స్ అని పెట్టినప్పుడు ఇచ్చే అమౌంట్ ఒకటి ఉంటుంది. ఇలా కాకుండా మానవత దృక్పథంతో రేర్ డిసీజులు అన్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, ఆ అమౌంట్ ఒకటి ఉండిద్ది. ఈ అమౌంట్ ఎంత పడితే అంత ఎవరు. అండ్ ఇప్పుడు 6 కోట్ల బ్యాలెన్స్ నారాలోకి సొంత డబ్బులు ఇవ్వడం తప్ప ప్రభుత్వం సంచి అంత అమౌంట్ అయితే నాకు తెలిసి ఎవరు. సో ఐఎమ్ షూర్ అది నారాలోకి సొంత డబ్బే. ఏ రోజన్నా మీరు గుర్తెచ్చుకోండి, పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్తాం సొంత డబ్బు, నారా లోకేష్ కూడా ఇచ్చాడు. జగన్ కూడా తన జేబులో నుంచి ₹1, మార్క్ మై వర్డ్, నోట్ మై వర్డ్, జగన్మోహన్ జేబులో నుంచి ₹1 ఏ రోజున ఎవరికైనా ఇచ్చాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బుని ఇచ్చాడు, అధికారం లేనప్పుడు మన అధికారంలోకి వచ్చాక ఇద్దాంలే. మొన్న ఎవరికో పాపం సీరియస్ కండిషన్లో ఉంటే ప్రజెంట్ ఎలాగో ట్రీట్మెంట్ చేయించండి, మన రేపు గవర్నమెంట్ వచ్చాక మొత్తం డబ్బులు మనమే పెడతాం అన్నాడంట. వామ్మో, ఎలారా బాబా మనుషులకి గొర్రెల మందలా ఉన్నారు జనాలు. సరే అద్దరిద్దరం అనుకోద్దు, టాపిక్లో వచ్చేస్తున్నా. పునర్వికకి సంబంధించి ఆ పాప నిన్నురేళ్ళు సంతోషం బతకడం కోసం ఈ నోవాటిస్ వాళ్ళు జోల్ చేసిన ఇంజక్షన్ ఏదైతే ఉందో దానికి గాను బ్యాలెన్స్ డబ్బుని నారా లోకేష్ ఇస్తామని చెప్పాడు, ₹6 కోట్ల. ఇంకా ఒకవేళ అమౌంట్ తక్కువ అవుతూ ఉందనుకుందాం, బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం అతను ఇస్తాడు. ఇప్పుడు ఎంతైతే కలెక్ట్ అయిందో అది అందుకు చాలు, ఉంచండి, బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం నేను చూసుకుంటా అని చెప్పాడు. చెప్పకూడదు సందర్భాన్ని బట్టి చెప్తున్నా, 2029లోపే నారా లోకేష్ ఏపీకి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడు. అందుకే ప్రతి చోట కూడా తాను బెస్ట్ ఇస్తూ ఉన్నాడు, బెస్ట్ చేస్తున్నాడు, అందరి చేత శభాష్ అనిపించుకుంటూ ఉన్నాడు. ఇన్ అండ్ అవుట్ హీస్ పర్ఫెక్ట్ అని క్రియేట్ చేస్తున్నాడు. అది నిజం కూడా, ఎప్పటికీ అలాగే ఉంటాడు నమ్మకం నాకు కూడా. మళ్ళీ చెప్తున్నా, మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ లోకేష్. అండ్ పుత్రోత్సాహం అటు భువనేశ్వర్ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ ఈరోజు మెండుగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మొన్న మధ్య వైసీపీ వాళ్ళకి సంబంధించిన వరకు హెల్త్ బాగా జగన్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు, సప్పుడు లేదు అసలు. ఆ పోస్ట్ ఎవరో లోకేష్ షేర్ చేశారు. షేర్ చేస్తే పార్టీలు ఏముందయ్యా హెల్త్ బాగాలేనప్పుడు ప్రభుత్వం సాయం అందిద్దని చెప్పేసి వాళ్ళు సాయం చేశారు. వైసీపీ కార్యకర్త వైసీపీలు పట్టించుకున్న జగన్ చూడలా లోకేష్ సాయం చేశాడు తెలుసా మీకు. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏపీలో. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే అండి, పరిపాలన తెలిసిన వాడు చంద్రబాబు నాయుడు అయితే ఆయన కొడుకుగా అంత మించిన బెస్ట్ వేలో ముందుకు సాగుతున్నాడు లోకేష్. సరే పునర్విక గురించి చెప్తూ ఈ పొలిటికల్ మనవద్దు, బట్ ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను మీకు. నాయకుడు అంటే ఎలా ఉండాలంటే నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. ఎలా ఉండకూడదంటే ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన అనుకుంటేది ఊరు అంటే బానిసలని ఇప్పటికీ నేను అంట, ఎప్పటికీ అదే అంట ఆయన అనుకుంటే ఇంకా. బట్ పునర్విక పునర్జన్మే గొప్పగా బతికింది.